అయోధ్యకు వచ్చాం. ఇగో ఇదే రామ్ మందిర్. कृपया ध्यान दीजिए गाड़ी संख्या मुश्किल है काम। गांव के अंदर जाना प्रोहिबिटेड है। क्यों इन्फॉर्मेशन चला जाता है? ऐसा है आदमी है, नया आदमी है। बड़े ले सिलेंडर 75 में गवर्नमेंट जॉब में आया। पहले कौन सा पोजीशन में गया? मैं कांस्टेबल से भर्ती हुआ। 70 जाना पानी गाँव में रुकते नहीं थे। पानी तो कुछ मत पूछो, जो जितने दिन चल जाए आपके साथ। पानी के लिए मर नहीं तो जहाँ जंगल में नाला भी मिल गया तो उसका भी पानी। इसका नाम क्या है? नाम है बैटरी रिक्शा। चलो चलो। వీఆర్ ఇన్ గోండా. ఇక్కడ నుంచి అయోధ్యకి 52 కిలోమీటర్స్. ఓకే, ఆటోలు గమ్మత్తుకున్నాయి ఇక్కడ. గుండు టుక్ టుక్. వచ్చాం. चलो दिस इज द अयोध्या। गरम है। అరే నా కళ్ళు తిరుగుతున్నాయరా, పడిపోతారా. ఇంకెన్ని కిలోమీటర్లు రా? అదేనా అమ్మ, వచ్చేసాం రా. అమ్మాయి చల్తే చల్తే మనదే గుడి. అదే అదే వచ్చింది గుడి. బ్యాగులు లాకర్లో పెట్టాం. తర్వాత సంగతి ఇప్పుడే చిన్న సెటిల్మెంట్ అయింది, చిన్న స్టంట్ అయింది, దానికి సెటిల్మెంట్ కూడా అయింది. మొత్తం ఈ నా కొడుకు చేసిండు. చలో వీడియో వీడియో. అయోధ్యకు వచ్చాం. అనుకున్నంత ఈజీగా అయితే లేదు. అయోధ్య అనుకున్నంత ఈజీగా అయితే లేదు. పిక్చర్ ర్యాంప్ అవుతుంది, దర్శనాలు కూడా లేట్ అయ్యేటట్టుంది. కన్స్ట్రక్షన్లో ఉంది, ఇంకా చాలా పూర్తి అవ్వాలి.
ఇదే అయోధ్య టెంపుల్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. వచ్చాం అయోధ్య, ఎంటర్ అవుతున్నాం. జై శ్రీరామ్. మీ అమ్మ దేవుణ్ణి చూడనీయలే బ్రో. 10 seconds కూడా దేవుణ్ణి చూడలేకపోయినా, బాధగుంది. రోజు పడేసిండు వాడు ఆడి అమ్మ. జై శ్రీరామ్. ఫైనల్ గా అయోధ్య దేవుని దర్శించుకున్నాం. దేవుని ఇప్పుడే దర్శించుకున్నాము. ఏ మాటిగా మాట సాటిస్ఫై అవ్వలేదు, ఎందుకంటే ఒక 10 seconds కూడా దేవుని చూడలేకపోయాను. కానీ ఓకే, ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ చేయాలి అప్పుడప్పుడు. చూడు పబ్లిక్, చూడు ఎంత దారుణంగా ఉందో పబ్లిక్. ఇదంతా కన్స్ట్రక్షన్లో ఉంది. అరే అటు చూపెట్టరా, ఇదంతా కన్స్ట్రక్షన్లో ఉంది. ఇంకా పడుతుంది, ఒక 2-3 years పడుతుంది. ఆ వీడియోలో ఉన్న దానికి ఇక్కడ చాలా డిఫరెంట్గా ఉంది. ఫైనల్లీ బాయ్. అయోధ్యకి ఇంకెప్పుడు వస్తామో చూద్దాం. వీఆర్ గోయింగ్ టు ఎగ్జిట్. ఇదే ఎగ్జిట్ పాయింట్. దర్శనం అయిపోయింది. ఫస్ట్ బయటికి వెళ్ళాలి. ఆ వివిఐపి పాస్ తీసి పడుతుంటే అయిపోద్ది. నా కొడుకులకు వాళ్ళకి స్పెషల్ దర్శనం అంట. దేవుడు ఉన్న ప్లేస్లో 10 seconds కూడా ఉండలేకపోయాను. ఈ అమ్మ తోసేస్తారు. అయిపోయింది, ఫైనల్గా దర్శనం అయిపోయింది. బయటకు వచ్చాము. ఇప్పుడు హనుమాన్ మందిర్కి వెళ్ళాలి. చూద్దాం. ఫస్ట్ బయటకు వచ్చి ఏమైనా తినాలిరా బాబు, కళ్ళు తిరుగుతున్నా. జై సియారాం. మొత్తం కన్స్ట్రక్షన్స్ నడుతున్నాయి, ఇంకా పూర్తిగా అయిపోలేదు. మా కన్స్ట్రక్షన్స్ ఉన్నప్పుడే ఎట్లా ఉంటే ఇంకా పూర్తిగా అయిపోతే ఇంకే రేంజ్లో ఉంటుంది రా బాబు. ఎలా ఉంది బాబు? అరే ఫస్ట్ మన లగేజ్కి ఎలా వెళ్ళాలో చూడు. మా లగేజ్లు ఎక్కడ ఉన్నాయో మాకు కూడా తెలియదు. లాకర్ నెంబర్ ఎంత? మనది 8. అమ్మా బయటికి వచ్చినాం. ఓ ఇదెక్కడ ట్రాఫిక్ రా బాబు. ఆహా, మైక్ చాలా పకడ్బందీగా ఉంది. మైక్ నీ విజిల్ చల్లగుండా. అరే ఇప్పుడు ఎటు వెళ్ళాలిరా? నా యాళ్ళు నాకు కళ్ళు తిరుగుతున్నాయి, ఒళ్ళు తిప్పుతుంది. ఎక్కడం పొంగడం మేలు. ఐస్ క్రీమ్ తింటావారా? తిందామా? తిందాంపా. తీయగుంది. బాగుందారా? బాగుందారా? బాగుంది గైస్, నిజంగా బాగుంది గైస్. బానే ఉంది. ఇదేదో రాజా బిల్డింగ్ అంట, మనకి ఎంట్రీ లేదు. బాగుంది ఏరియా. పైకి వెళ్తున్నాం, మొత్తం అన్ని కూలిపోయినాయి అంట. జాగ్రత్తగా వెళ్ళాలి. తిరిగిపోయింది. అమ్మ ఎప్పుడో పాత కట్టడాలు రా బాబు. అమ్మని అమ్మ జాగ్రత్త. నాకు తెలిసి దీనికి ఒక 400 years చరిత్ర ఉంటుంటుంది. అమ్మో ఎరిగిపోతున్నాయి రా బాబు.
అయినా బాగుంది.